ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ రాబోతుంది కదా. సో అసలు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఎక్స్ప్లెయిన్ చేయరా. నాకైతే పర్సనల్గా ఐపీఓలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలాంటి 2 సిమిలర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాను. మొదటిది సజలోన్ ఎనర్జీ. ఈ కంపెనీలో నేను కోవిడ్ టైంలో జస్ట్ 2 రూపీస్కి స్టాక్ కొన్నా. ఇప్పుడు ఆ స్టాక్ 57 రూపీస్ దగ్గర ఉంది. అలాగే ఈ మధ్యనే మనం ఒక ఐపీఓ వీడియో మాట్లాడుకున్నాం కదా, వారీ ఎనర్జీస్, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేశా. అది కూడా మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. సో ఆ రెండింటికి సిమిలర్ అయిన ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా మంచి సూపర్ డూపర్ రిటర్న్స్ ఇస్తుందా, అంటే మంచి లిస్టింగ్ గెయిన్స్, లైఫ్ టైం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుందంటావా? చెప్తా. అప్లై చేయాలా వద్దా, లిస్టింగ్ గెయిన్స్ ఎంత రావచ్చు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలా లేదా అనేది మొత్తం మాట్లాడేసుకుందాం. ముందు ఒకసారి ఈ ఐపీఓ తాలూకా బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. తరువాత ఒకసారి గుర్తు చేయి నువ్వు ఈ సుజలాన్కి, వారీ ఎనర్జీస్కి, ఈ ఎన్జీఎల్కి కంపారిజన్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఇస్తాను నీకు. ఓకే కదా? ఓకే, కాకపోతే ముందు ఇది చెప్పు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి ఎన్టీపీసీ లిమిటెడ్కి అసలు డిఫరెన్స్ ఏంటి? అండ్ మధ్యలో ఈ ఎన్ఆర్ఈఎల్ అనే ఏదో కంపెనీ వింటున్నాను, అసలు ఈ కంపెనీ ఏంటి? రైట్, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే నీకు సింపుల్గా ఈ మూడింటి కోసం చెప్తా చూడు. ఎన్టీపీసీ లిమిటెడ్ అనేది థర్మల్ ఎనర్జీ అండ్ గ్యాస్ బేస్డ్గా, అంటే బొగ్గు ద్వారా, గ్యాస్ ద్వారా పవర్ని జనరేట్ చేసే పవర్ ప్లాంట్స్ ఉన్న సంస్థ. ఎన్జీఈఎల్ అనేది సోలార్ అండ్ విండ్ ద్వారా పవర్ జనరేట్ చేసే సంస్థ. ఈ ఎన్జీఈఎల్లో 100% స్టేక్ ఎన్టీపీసీ లిమిటెడ్కి ఉన్నదన్నమాట. ఓకే కదా? నౌ ఎన్ఆర్ఈఎల్ అనేది ఈ విండ్ అండ్ సోలార్ ప్రాజెక్ట్స్ సెటప్ చేసే సంస్థ, అంటే కన్స్ట్రక్షన్ అని, ఇన్స్టాలేషన్ అని, ఇలాంటివి అనుకో. ఇంకా ఒకసారి చూడు, ఈ ఇమేజ్ చూడు. ఐఓసిఎల్తో జేవీ ఉంది, గ్రీన్ వ్యాలీ రిన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి అందులో 51% స్టేక్ ఉన్నది. ఈ ఇమేజ్ చూస్తే నీకు అర్థమైపోతుంది, స్ట్రక్చర్ ఏంటనేది అర్థమైపోతుంది. నౌ ఈ ఎన్ఆర్ఈఎల్లో 100% స్టేక్ ఈ ఎన్జీఎల్కి ఉన్నది. అర్థమైంది కదా? ఈ ఎన్జీఎల్, ఎన్ఆర్ఈఎల్ కలిపి ఇప్పటి వరకు 3.07 గిగావాట్ సోలార్, అలాగే 100 మెగావాట్ విండ్ కెపాసిటీని కమిషన్ చేశారనమాట. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ ఎన్జీఎల్ గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్లో కూడా వచ్చే ప్లాన్లో ఉన్నది. విశాఖపట్నం దగ్గర సమ్ 1200 crores ల్యాండ్ అలా అలాట్ అయింది ఆ టైంలో వాళ్ళకి. దాన్ని ఈ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ కోసం యూజ్ చేద్దాము అని అనుకుంటున్నారు అనమాట. అర్థమైంది కదా? ఓ సూపర్. అయితే సో వీళ్ళకి మంచి బిజినెస్ ఐడియాసే ఉన్నాయన్నమాట. కాకపోతే అన్ని బిజినెస్లు ఒకే కంపెనీ పేరుతో చేయకుండా ఇన్ని కంపెనీలు ఎందుకు పెట్టారు అసలు? అయినా నాకు ఎందుకులే కానీ ముందు చెప్పు, ఐపీఓలో రేస్ చేసే ఫండ్స్ వీటిల్లో ఏ కంపెనీకి వెళ్తుంది? బాగా అడిగావు. మొత్తం 10,000 crores రేస్ చేస్తున్నారని చెప్పాను కదా. ఇందులో 7,500 crores ఎన్ఆర్ఈఎల్ తాలూకా అప్పుల్లో కొంత అప్పులు తీర్చడానికి వాడుతుంది అనమాట. ఓ 10,000 crores ఫ్రెష్ ఇష్యూ అంటే ఇదేదో బాగుంది, ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వడం కోసం కాకుండా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడుతున్నారు అనుకున్నా. కాకపోతే ఇక్కడ పెట్టారా మెలుకు, అప్పులు తీర్చడానికా? ఎస్, బట్ అంత తేలిగ్గా తీసుకోకు. ఎక్స్పాన్షన్ వర్క్స్ అయితే ఆగవు, అండ్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ ప్రాపర్గానే అవుతూ ఉంటుందన్నమాట. దీని తాలూకా ప్లాన్ ఏంటంటే 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేద్దామని. సరే, దాని తర్వాత వద్దాం. అయినా సరే ఈ 10,000 crores ఇంకొక 2,500 crores ఉన్నాయి కదా, అది గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం అలా వాడతాము అంటున్నారు యాజ్ ఆఫ్ నౌ. సరే, నీకు కోర్ పాయింట్ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి బేసిక్ డీటెయిల్స్ చూసేద్దాం. డేట్స్ ప్రకారం ఇక్కడ చూడు, 19th బిడ్డింగ్ ఓపెన్ అవుతుంది, 22nd వరకు ఉంటుంది అనమాట. 5 PM 22nd రోజు 5 PM లోపల నువ్వు అప్లై చేసుకోవాలి. నీకు అలాట్ అయిందా లేదా అనేది 25th నవంబర్కే తెలిసిపోతుంది. అండ్ 27th నవంబర్న ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అయిపోతుంది. ఇంకా ప్రైస్ బ్యాండ్ అది చూస్తే ఇదిగో ఇక్కడ చూడు, 102 రూపీస్ నుంచి 108 రూపీస్ వరకు. అంటే 108కి నువ్వు అప్లై చేసుకోవాలి కాబట్టి ఒక లాట్ నువ్వు అప్లై చేయాలి అంటే 138 into 108, సో 14,904 రూపీస్ ఉండాలన్నమాట. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు నువ్వు. అవును, ఈ ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీ కూడా ఉందట కదా. సో నా అలాట్మెంట్ ఛాన్సెస్ పెంచుకోవడం కోసం నేను ఒకవేళ దీని పేరెంట్ కంపెనీ అయినా ఎన్టీపీసీ లిమిటెడ్లో ఒక షేర్ కొనుక్కున్నాను అనుకో మండే, సో అప్పుడు నేను కూడా షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చా? షేర్ హోల్డర్ కేటగిరీ అనేది ఉంటుంది. అదే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏ కంపెనీ అయినా సరే ఆర్హెచ్పి ఫైల్ చేస్తుంది కదా, దానికి ఒక్కరోజు ముందు ఎవరైతే పేరెంట్ కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఎన్జీఎల్
ఆర్హెచ్పి 12th నవంబర్న రిలీజ్ చేశారు. సో 11th నవంబర్న అట్లీస్ట్ ఒక్క ఎన్టీపీసీ లిమిటెడ్ షేర్ ఉన్నా సరే వాళ్ళు షేర్ హోల్డర్ కోటాకి ఎలిజిబుల్లే. సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకవైపు రిటైలర్ కేటగిరీ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకొక వైపు షేర్ హోల్డర్ కేటగిరీ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఒక లాట్ రిటైల్ కేటగిరీలో అలాగే ఇంకొక లాట్ షేర్ హోల్డర్స్ కేటగిరీలో అప్లై చేసుకుంటే అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. అబ్బా, ముందే తెలుసుంటే 11నే ఆ పేరెంట్ కంపెనీలో ఒక షేర్ అయినా కొనుక్కునేవాడిని కదా. ఒక పని చేద్దాం అయితే, ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన రూపాయి ఛానల్ తాలూకా కమ్యూనిటీ పోస్ట్ యూజ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్తో పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆ కమ్యూనిటీ పోస్ట్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎందుకంటే కమింగ్ డేస్లో హెచ్డిఎఫ్సి వల్ల హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ వస్తుంది. సో దానికి షేర్ హోల్డర్స్ కేటగిరీ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా షేర్స్ ఎప్పుడు కొనుక్కోవాలి అనేది ఆ కమ్యూనిటీ సెక్షన్లో పెడతాం అనమాట. అలాగే ఇంకా ఎవరైనా మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి పాత వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చుతాయి కంపల్సరీగా. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి, నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి. అవును ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్లు, షేర్లు, కామెంట్లు చేస్తూ ఉండండి. సో టాపిక్ వస్తే ఎన్జీఈఎల్ కంపెనీకి, వారీ ఎనర్జీస్కి, సుజ్లోన్ ఎనర్జీస్కి డిఫరెన్స్ ఏంటో చెప్పురా. ఎస్, ఈ అన్ని కంపెనీస్ కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంటే ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ సుజ్లాన్ ఉంది కదా, మెయిన్గా విండ్ టర్బైన్ జనరేటర్స్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా చేసే ఒక కంపెనీ అనమాట. దాని తర్వాత కొంత రెవెన్యూస్ ఏంటంటే వాటి ఇన్స్టలేషన్స్ నుంచి వస్తుంటాయి, కొంత ఆపరేషన్ మెయింటెనెన్స్ నుంచి వస్తుంటాయి, కొంత ఇలా సోలార్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అవి కూడా వస్తూ ఉంటాయి. బట్ మెయిన్గా ఎక్కువగా రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ వచ్చేది విండ్ టర్బైన్ జనరేటర్స్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే వాటి ఇన్స్టలేషన్స్ నుంచి. అలాగే వారీ ఎనర్జీస్ కూడా సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్లో ఉందన్నమాట. ఈ ఎన్జీఎల్ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయించుకొని వీళ్ళు పవర్ ప్రొడ్యూస్ చేసి గ్రిడ్స్కి ఇచ్చుకుంటూ వస్తుంటారన్నమాట. అర్థమైంది కదా? అర్థమైంది. కాకపోతే యుఎస్కి ప్రెసిడెంట్ కాబోతున్న ట్రంప్ గారు మొదటి రోజే నేను గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్ని ఆపేస్తాను అని చెప్పారట కదా. సో దాని ఎఫెక్ట్ ఈ ఎన్జీఈఎల్ కంపెనీ మీద ఇంకా మిగతా గ్రీన్ స్టాక్స్ మీద పడుతుందంటావా? ఎస్, ఆ అన్సర్టనిటీ ఉంది. అయితే డైరెక్ట్గా ఇదే జరుగుతుంది అని ఏం చెప్పలేం. ఓకే, ఒక పని చేయి, జాగ్రత్తగా విను. ట్రంప్ ఏమంటున్నారంటే, నేను పవర్లోకి వచ్చాక యుఎస్ కంట్రీస్కి సోలార్ సెల్స్ ఆర్ విండ్ టర్బైన్స్ ఎవరు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మేము ఇంకా ఎక్కువగా ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఎక్స్పాండ్ చెయ్యం అని చెప్పేసినట్లే. అలాగే యుఎస్లో గ్రీన్ ఎనర్జీస్కి ఉన్న సబ్సిడీస్ అని లేదంటే అలాట్ చేసిన ల్యాండ్స్ అని వెనక్కి తీసుకునే ప్లాన్లో ఉండొచ్చు అనమాట. ఇంకా అక్కడి ప్రైవేట్ కార్పొరేట్స్కి కంపల్సరీగా ఇంత గ్రీన్ ఎనర్జీ ఉండాలనే రెగ్యులేషన్స్ అవి అలాంటివి లేకుండా ఈజ్ చేసేయవచ్చు. సో మోస్ట్ ప్రాబబలీ యుఎస్లో ఈ గ్రీన్ ట్రాన్సిషన్ అనేది పాజ్ ఆర్ ఎల్స్ స్లో అవ్వచ్చు అనమాట. ఓకే కదా? నౌ ఇండియా కూడా ఇలాగే ఫాలో అవుతుంది అని ట్రంప్ చెప్పలేరు అండ్ చెప్పినా మనం విన్నాం కూడా. బట్ అక్కడ స్లో అయ్యి అండ్ అలాగే మన ఇండియాకి ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పరంగా ఫండ్స్ ఇవ్వడానికి ఫారెన్ ఇన్వెస్టర్స్కి పెద్ద మోటివేషన్ ఉండకలేకపోయినా, అర్థమైంది కదా? సో ఫారెన్ ఇన్వెస్టర్స్కి పెద్ద మోటివేషన్ లేకపోయినా లేక మన ఇండియన్ గవర్నమెంట్ పుష్ చేసి ఫండ్స్ ఎక్కువ అలాట్ చేయలేకపోయినా సరే మనకు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. అయితే ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఏరా. యాక్చువల్గా ఏమవుతుంది అనేది ట్రంప్ యాక్చువల్ పాలసీస్ ఏంటి అనేది పబ్లిష్ చేశాకే తెలుస్తుంది అన్నమాట. బట్ నీకు చెప్తుంది ఏంటంటే ముందు ఉన్నంత కాన్ఫిడెంట్గా ఈ గ్రీన్ ఎనర్జీ థీమ్ మీద ఉండలేకపోతున్నాం, అన్సర్టనిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, అర్థమైంది. సో ముందున్నంత కాన్ఫిడెంట్గా ఉండలేమంటున్నాం ఈ అన్సర్టనిటీ వల్ల. కాకపోతే మరి ఎన్జీఈఎల్ ఫైనాన్షియల్స్ ఎలాగ ఉన్నాయి? ఈ ప్రైస్ బ్యాండ్కి వాల్యుయేషన్స్కి బాగానే ఉందంటవా? ఓకే, సింపుల్గానే ఇన్కమ్ స్టేట్మెంట్ చూసేద్దాం మనం, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. రెవెన్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. చూడు ఇక్కడ కావాలంటే Q1 ఆఫ్ FY25 ఇంటూ 4 వేసుకుంటే, అంటే ఒక క్వార్టర్కి ఇంత కదా, 4 క్వార్టర్లకి సేమ్ ఇంతే వస్తుంది అనుకుంటే సమ్ 2200 crores అలాగా FY25లో క్లాక్ చేయొచ్చు అనమాట. అలాగే ప్రాఫిట్స్ కూడా సమ్ 138 ఇంటూ 4 అంటే 550 crores అలాగా తీసుకురావచ్చు అనమాట. అఫ్కోర్స్ ఈ ఇంటూ 4 అనేది ప్రాపర్ పద్ధతి కాదు, బట్ సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నా అంతే. నా
రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతూ ఉన్నట్టే అర్థమైపోయింది మనకి. అయితే నవ్ కంపెనీ తాలూకా విజన్ చూడు. ఇప్పుడు 3220 మెగావాట్ అలా ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది కదా, మార్చ్ 2025 కల్లా 6000 మెగావాట్, మార్చ్ 2026 కల్లా 11,000 మెగావాట్, అలాగే మార్చ్ 2027 కల్లా 19,000 మెగావాట్ కెపాసిటీ చేసుకునే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. అలాగే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా FY27 కల్లా 1 lakh crores చేసుకుంటాం అని చెప్పి అంటున్నారు అన్నమాట. బోత్ సోలార్ అండ్ విండ్కి కూడా గ్రోత్ కూడా ఎక్కువ ఉండబోతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు కాబట్టి కెన్ మేక్ ఎ ట్రై ఎట్ దీస్ వాల్యుయేషన్స్. అర్థమైంది. కాకపోతే ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఈ కంపెనీ వారీ ఎనర్జీస్ లాగా బంపర్ లిస్టింగ్ గెయిన్స్ ఇస్తుందా లేదా? అలాగే ఒక లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకుంటే సుజ్లాన్ ఎనర్జీస్ లాగా మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుందా లేదా? రైట్, కన్క్లూడింగ్ స్పీచ్ అనుకో. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఈ విషయం గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా విను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. హోల్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో చూస్తే గవర్నమెంట్ తాలూకా విజన్ బాగానే ఉంది. 500 గిగావాట్ ఏదైతే అనుకున్నారో అది బాగానే ఉన్నది. అయితే ట్రంప్ పాలసీస్ వల్ల నెక్స్ట్ ఏం జరగవచ్చు, ఈ విజన్లో చేంజ్ ఏమైనా రావచ్చా అనేది చూస్తూ ఉండాలి. దాంట్లో అయితే యాజ్ ఆఫ్ నౌ నో క్లారిటీ. నెక్స్ట్ చైనా ఫ్యాక్టర్. చైనా నుంచి సోలార్ ప్యానెల్స్ ఇంపోర్ట్స్ అవన్నీ ఎక్కువ అయ్యాయి అనుకోండి, అంటే మన గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తగ్గించి వాటిని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, దీనికి పెద్ద ప్రాబ్లం లేదు, ఎన్జిఎల్కి పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ తక్కువ కాస్ట్కే ప్యానెల్స్ వస్తాయి కాబట్టి దీనికి పాజిటివే. నెక్స్ట్ వీళ్ళు పిఎస్యూ సెగ్మెంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉన్నది, ఆ అడ్వాంటేజ్ ఉన్నది. ఇంకా వీళ్ళ క్రెడిట్ రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నాం కదా 1 lakh crores అలాగే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారని. సో చాలా వరకు డెట్స్లోకి వెళ్తే, అంటే అప్పులు తీసుకోవడానికి వెళ్తే క్రెడిట్ రేటింగ్స్ బాగున్నాయి కాబట్టి తక్కువ వడ్డీలకే క్యాపిటల్ రేస్ చేసుకోవచ్చు వీళ్ళు. సో మార్జిన్స్ బాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి, అలాగే ఫ్యూచర్లో ROE కూడా పెరగచ్చు అనమాట. నౌ రిస్క్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ అయితే 62% ఆఫ్ ద ఆపరేషన్స్ రాజస్థాన్లోనే అవుతుందన్నమాట. సో కొంచెం ఈ జియోగ్రఫికల్ డిపెండెన్సీ రిస్క్ ఉన్నది. అండ్ అలాగే అసెట్ హోల్ సెక్టర్కి ఫ్యూచర్ అన్సర్టనిటీ కొంచెం ఉన్నది. ట్రంప్ తాలూకా పాలసీస్ క్లియర్ కట్గా తెలియాలి. నౌ IPOకి అప్లై చేయాలా లేదా అంటే నన్ను అడిగితే ఎస్ చేయండి అనే అంటాను. బట్ వారీ ఎనర్జీస్ అంత లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే పెద్ద ఆఫర్ కదా ఇది, 10,000 crores రేస్ చేస్తుంది. అందులో మార్కెట్లో కూడా కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తున్నది కదా. మార్కెట్ ఇలాగే కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంటే మేబీ 2 to 3 times అలా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అండ్ ఒక 10 to 15% లిస్టింగ్ గెయిన్స్ అలా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అలాగే ఒకవేళ ఆ టైంకి మార్కెట్ రైజింగ్లో ఉండి ట్రంప్ పాలసీస్ ఆర్ ఎల్స్ ఇండియన్ గవర్నమెంట్ తాలూకా స్టాన్స్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తే లిస్టింగ్ గెయిన్స్ మేబీ 30% అలా కూడా రావచ్చు అనమాట. బట్ 100% లిస్టింగ్ గెయిన్స్ అయితే నో ఛాన్స్, అదైతే రూల్డ్ అవుట్. నౌ లాంగ్ టర్మ్కి ఉంచుకుంటే మరీ సుజలాన్లా ఒక 1000% రిటర్న్స్ అలా ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ డీసెంట్ కాంపౌండర్ అయితే అవుతుందన్నమాట. నౌ మీరు ఒకవేళ ఈ ఎన్జిఎల్లో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలి అనుకుంటే షార్ట్ టర్మ్ వాలటిలిటీ మేము తట్టుకోగలం అన్న వాళ్ళు మాత్రమే హోల్డ్ చేయండి, ఎందుకంటే షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉంటూ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్గా చూసుకుంటే మంచి డీసెంట్ కాంపౌండర్ అయితే అవుతుందన్నమాట. ఓకేదా. ఇంకా ఈ గ్రీన్ హైడ్రోజన్ థీమ్ కూడా యాడ్ అవ్వాలి అండ్ ఆ థీమ్ యాడ్ అయిన తర్వాత మార్కెట్స్ వాటికి ఇచ్చే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నది అనేది కూడా చూసుకొని అప్పుడు ఈ ఎన్జిఎల్ తాలూకా టార్గెట్ ప్రైస్ అనేది పెంచుకుంటూ రావచ్చు. ఓకే కదా.